తెలుగు సినిమా చరిత్రలో డైరెక్టర్ హీరో తర్వాత రావడం ఒక 2 minutes స్టార్ట్ చేద్దాం. సాయి మంచిరేకర్ గారు వస్తున్నారు. సౌండ్ బాగానే ఉందా? మీకు కరెక్టే ఉంది సార్? ఓకే లేదు కదా, ఏదో కొంచెం ఎక్కువ ఉండడం ఏదో ఉంది సార్. తగ్గియాలి కొంచెం. అక్కర్లేదండి, బేస్ తగ్గిస్తాను. ఓకేనా మైక్? మీరు బేస్ చాలా కాన్ఫిడెంట్ గా మీరు చెప్పాలి. కొంచెం దూరం బెటర్ ఉన్నట్టుంది కదా, దగ్గర కన్నా సరిపోతుందండి. స్టార్ట్ చేద్దాం. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు శరత్. నేను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఇక్కడ మనతో శశికిరణ్ టిక్కా డైరెక్టర్ గారు, అడుశేష్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్, శ్రీచరణ్ పాకాల వైజాగ్ లోకల్ బాయ్. యాక్చువల్లీ అందరూ వైజాగే చూస్తే. మా టీం అంతా బేసికలీ 70% వైజాగ్ అనమాట. సో ఈపీలు, అసిస్టెంట్ డైరెక్టర్స్, డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్ శేష్ ఇక్కడ పుట్టిపోయాడు. యాక్చువల్లీ ఫస్ట్ టైం మేము సాయి మంజ్రేకర్కి స్టోరీ చెప్పడానికి 2019 వచ్చింది వైజాగ్ పాతకొట్టులే. సో యా, మేమందరము మేజర్ అనే ఒక సినిమా తీసాము, మీ అందరికీ తెలుసు. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ చాలా కష్టపడి తీసాము, అందరు చెప్తూనే ఉంటారు. బట్ చాలా ఆనెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఫిలిం మేము తీసాము. ఇంత మంచి సినిమా తెలుగు, హిందీ 2 లాంగ్వేజ్లో షూట్ చేసి తీసాము. ఇంత మంచి సినిమా జనాలకి ఎక్కడ రీచ్ అవ్వదు అనే ఒక భయంతో, ఒక కాన్ఫిడెన్స్తో కూడిన భయంతో ఒకరోజు నేను, శేష్ గారు, అనురాగ్ మేమందరం కూర్చుని సినిమా మనకు నచ్చింది, మనం చూపించిన వాళ్ళకి నచ్చింది, అందరికీ చూపించేద్దాం, వాళ్ళే మాట్లాడతారు, జనాల మీద మార్కెటింగ్ అనే రెస్పాన్సిబిలిటీ వదిలేసి 24th March నుంచి మేము స్క్రీనింగ్స్ అవి చేసాము. దాని గురించి శేష్ చెప్తారు. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ స్క్రీనింగ్స్ ఈరోజు మేము వైజాగ్ వచ్చాము. మా టీం అందరూ, అంటే వేరే చోట్ల అన్నింటిలో 4-5 people వెళ్తే ఈరోజు మాత్రం ఒక 30 people హైదరాబాద్ నుంచి మేము వచ్చాము. ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద ఫిల్మ్ దట్స్ వర్క్. మా ప్రోగ్రామ్ ఈరోజు ఏంటంటే, శరత్ థియేటర్కి వెళ్ళి ఒక 800 మంది వైజాగ్ పీపుల్కి, మీ అందరికీ సినిమా చూపించి మీ ఫీడ్బ్యాక్ విని, దాని తర్వాత అక్కడే ఒక చిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా పెట్టుకుని రేపు పొద్దున్న ఢిల్లీకి వెళ్తున్నాం. అది మా ప్రోగ్రామ్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ అండ్ దట్స్ ఆల్. దే మేక్ సెన్స్. మాటంతా చెప్పేశారు కాబట్టి అక్కడ వెనకాల గోల ఉంది, మీరు కూడా మాతో పాటు వచ్చేస్తే సూపర్ ఉంటుంది. సో హే గైస్, డబ్బులు ఇస్తే కూర్చోండి. సో నేను యాక్చువల్ ఫ్రీగా అలానే కూర్చుంటాను. సరే, ఇప్పుడు రెస్ట్రిక్టెడ్గా కూర్చున్నాను. చాలా హ్యాపీగా ఉంది బికాస్ వీఆర్ డూయింగ్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ మేజర్ ఇన్ వైజాగ్. సాధారణంగా మీరందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఏం చూస్తారు? డైరెక్టర్ గారు వచ్చి స్పీచ్ ఇస్తారు, మేమందరం కష్టపడ్డామండి, చాలా ఫ్యామిలీలా పనిచేసామండి, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి బ్యాండ్ పెట్టి 2 పాటలు పాడతారు, మేమందరం కష్టపడ్డామండి, ఒక ఫ్యామిలీలా పనిచేసామండి. మేము జెన్యున్ ఫ్యామిలీలో పనిచేసామండి, అందుకని రోజు గొడవ పడేవాడు అంటాం. యూనో మేజర్ అనే ఫిల్మ్ నాకు గూఢచారి కానీ ఎవరు కానీ ఇలాంటి ఫిల్మ్స్ నుంచి చాలా డిఫరెంట్ అండి. దానికి రీజన్ ఏంటంటే, ఆ సినిమాలో హిట్ అవ్వాలి అన్న తపంతో చేశాను. ఈ సినిమా మేజర్ సందీప్ ఉనికృష్ణన్ జీవితం మీ అందరికి రీచ్ అవ్వాలన్న ఉద్దేశం తీశాను. ఇట్స్ వెరీ ఆ ఉద్దేశంతో చేశాను. అండ్ ఫస్ట్ ఆఫ్
ఐ లైక్ టు థ్యాంక్ శశి. సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశి గారితో సినిమా చేస్తున్నప్పుడు నేను రిక్వెస్ట్ చేయడం వల్ల అక్కడ ఆ ప్రాజెక్ట్లో బ్రేక్ తీసుకొని 2 years 3 years ఈ సినిమా చాలా కష్టపడి మేము అనుకుంటున్న భావాన్ని ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రొజెక్ట్ చేశారు. సో ఐమ్ రియలీ హ్యాపీ. మేజర్కి ఒరిజినల్గా మన తెలుగులో ఎలాగైతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్, కామెడీ ప్రోగ్రామ్స్, ఒక ప్రమోషన్ ఉంటుంది కదా, అదే ప్రమోషన్ నార్త్లో చేయబోతుంటే వి రియలైజ్డ్ ఇది సరిపోదు, జనాలకి సినిమా ఎంత బాగుంది అని చెప్పడం కన్నా చూపించేయడం బెటర్ అని ఫీలింగ్ వచ్చింది. అనా సినిమా ఎంత బాగుందని చెప్పడం కన్నా సినిమా చూపించడం బెటర్ అనిపించింది. సో వి డిసైడెడ్ టు డూ ఇట్. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక పెద్ద సినిమాకి 10 days ముందరనే ఒక బుక్ మై షో లాంటి సైట్ టీమ్ అప్ అయ్యి 10 cities లో ప్రీమియర్స్ చేసామండి. బుక్ మై షో డైరెక్ట్ పబ్లిక్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే టికెట్ బుక్ చేసుకుంటారో మీకు సినిమా నచ్చింది నచ్చలేదు యూట్యూబ్లో క్లిప్, ఇన్స్టాగ్రామ్లో క్లిప్, ఫేస్బుక్ క్లిప్, ఇప్పుడే సినిమా చూస్తే ఈ ఫోటో అన్ని ఇష్టం వచ్చినట్టు పెట్టేచ్చు. సో ఇది ఒక హాయ్ 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 హలో వెల్కమ్ టు సో ఈజీగా చాలా రిస్క్ ఉంటుంది ఈ 10 city టూర్ చేయడంతో. ఇమ్మీడియట్గా ఏం చేసామంటే పైరసీ మెజర్స్ తీసుకుంటూ చాలా జాగ్రత్తగా సినిమాని ఫస్ట్ పూణేలో ఓపెన్ చేసాం. పూణేలో అనౌన్స్ చేయగానే విదిన్ 1 hour బుక్ అయిపోయింది. వీ షాక్, అరే హిందీలో పబ్లిక్ బాగానే చూస్తున్నారు మన సినిమా ఫీలింగ్ వచ్చింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక స్పెషల్ ఫోర్సెస్ వెటరన్ కమాండో ఒక వీల్ చైర్లో, ఆయన వైఫ్ ఒక లెఫ్టినెంట్ కర్నల్, ఆయన ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి సినిమా చూసిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ దిస్ ఇస్ మేజర్ సందీప్ స్టోరీ, ఒక ప్యాషన్తో ఆయన చూపిస్తున్నాడు. చేతికి గూస్ బంప్స్ అలా వచ్చాయి. అది చూసిన తర్వాత అనిపించింది మేజర్ సినిమా కాదు, మేజర్ ఒక ఎమోషన్ అని. అహ్మదాబాద్లో అదేదో విజయవాడ మహా సెంటర్ లాగా జనాలు ఆడటం మొదలుపెట్టారు. భారత్ మాతాకి జై, ముఖ్యంగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అమర్ రహే అని ఆడటం మొదలుపెట్టారు థియేటర్. ముంబైలో స్క్రీనింగ్ చేసినప్పుడు నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి చూపించాలి. మీరు ఎవరికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అంటే ఏంటో క్లారిటీ ఉంది అంటే బేసిక్గా ఇండియాలో ఆర్మీ తోపు ఒప్పుకుంటారు కదా, ఆర్మీలో తోపిస్తే వాళ్ళు నేషనల్ సెక్యూరిటీ గార్డ్లోకి వెళ్తారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్లో ట్రైనింగ్ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, అంత గొప్ప మనిషి ఆయన. ఆయనలాగా ఎంతో మంది ట్రైనింగ్ ఆఫీసర్లు, ఎంతో మంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోస్, 312 కమాండోస్ అని వాళ్ళ ఫ్యామిలీకి స్క్రీనింగ్ చేశామండి. ఇప్పుడు మాకు పూణేలో, అహ్మదాబాద్లో, జైపూర్లో జనాలు అరుస్తున్నారు, సెలబ్రేట్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు, నవ్వుతున్నారు. ఇట్ వాస్ అ బిగ్ సెలబ్రేషన్. కానీ ఇక్కడ మేము ఎప్పుడైతే స్క్రీనింగ్ చేసామో సైలెన్స్, కంప్లీట్ సైలెన్స్. నాకు అర్థం కాదు ఏంటి యూనిఫామ్లో ఏదన్నా రాంగ్ అయ్యా, వై అంటే ఎందుకు ఏం రెస్పాన్స్ లేదు, మనకు సినిమా నచ్చలేదా, మనం ఓపెన్గా దర్జాగా వెళ్ళిపోతున్నాం, ఏదైనా తడబడ్డామా అంటే వాళ్ళు ఒకసారి అర్జెంట్గా మీరు హెడ్ క్వార్టర్స్కి రావాలని 11:30కి చెప్పారు. నైట్ 11:30 భయంగా నేను, శరత్, సై మేమందరం ఆ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మా టీంకి ఈ మెడల్ ఇచ్చారండి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బ్లాక్ క్యాట్ కమాండోస్ మెడల్ ఇది. అందరి చేతికి ఇవ్వలేను, బట్ మా ఆడిపోతారు చూడలేదు కాబట్టి యు సీ ఇట్స్ వెరీ హెవీ. 26 స్పెషల్ కంపోజిట్ గ్రూప్ ముంబై. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సేమ్ జాబ్ ప్రొఫైల్లో పనిచేసిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోస్ ముంబైలో అసలు ఆ బేస్ తెరిచింది 26/11 అటాక్స్ వలన. వాళ్ళ గేట్ పేరు ఉన్నికృష్ణన్ ద్వార్. వాళ్ళ క్యాంపస్ సెంటర్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్టాచ్యూ ఉంటుంది. వాళ్ళకి ఆయన అంత ముఖ్యం అనమాట. అలాంటిది వాళ్ళ మెడల్ నాకు ఇచ్చారు. ఫర్ మీ జెన్యూన్గా ఇది ఒక ఆస్కర్ కన్నా గొప్ప విషయం ఫీలింగ్ ఉంటుంది. సో ఇంత చేసిన తర్వాత వీ హ్యావ్ టు కమ్ హోమ్, రైట్? హోమ్లో సినిమా చూపిద్దాం ఒక ఎక్స్క్లూసివ్ ప్రీమియర్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే అని డిసైడ్ అయ్యామండి.
సో మీతో పాటు మేము ఇది రిస్క్గా ఫీల్ అవ్వట్లేదు, ఒక సెలబ్రేషన్గా ఫీల్ అవుతున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు సినిమా హిస్టరీలో, ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో సినిమాని చూపించి అక్కడ ప్రేక్షకులతో ప్రీ రిలీజ్ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తాం. థ్యాంక్ యూ. సై సై తెలుగులో ఏంటంటే అందరికీ నమస్కారం మాత్రం చెప్పు. అందరికీ నమస్కారం. You say don't say that or say that. Don't. Oh, Annam Chinnava. Okay. I'm really glad that we're doing this in Vizag because I remember the first time I heard Major was in Vizag. It's like a full circle. We've come full circle, and it's really cool that it was exactly 3 years ago. 3 years ago that we heard Major here, and I'm so glad that we're doing a screening here after 3 years. I think it's really cool, and I'm really excited to see what's happening. ఇంకో విషయం అండి, ఈ సినిమా సీన్ ఫర్ సీన్, వర్డ్ ఫర్ వర్డ్, ప్రతి డైలాగ్ ప్రాపర్గా తెలుగులో తీసిన అందరికీ తెలిసిందే. సీన్ ఫర్ సీన్ ప్రతి డైలాగ్ ప్రాపర్గా హిందీలోనే తీసాము. హైదరాబాద్లోనే తెలుగు వాళ్ళు చేసిన ఇండియన్ ఫిలిం అండి. అండ్ అలా చేశాం కాబట్టి నేనే కాదు, సై, శోభిత, రేవతి గారు, ప్రకాష్ రాజ్ గారు, మురళీ శర్మ గారు, అనీష్ గారు అందరూ వాళ్ళ డబ్బింగ్ వాళ్ళే తెలుగులో చెప్పారు, వాళ్ళ డబ్బింగ్ వాళ్ళే హిందీలో చెప్పారు. హాయ్ అండి. బేసిక్గా నేను ప్రమోషన్కి ఈరోజే జాయిన్ అయ్యాను. నిన్నటి వరకు నేను మీకు ఇప్పుడు చూపించబోయే కాపీ మొత్తం రెడీ చేసుకుని వచ్చాను నిన్న మిడ్ నైట్ వరకు. బట్ దీంట్లో ఏంటంటే